భారతీయ న్యాయ వ్యవస్థలో ఓ కొత్త సెక్షన్ యాడ్ అయింది. పాత భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సహిత చట్టం ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. ఇక నుండి ఏ మగాడైనా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాటిచ్చి ఆమెతో శారీరకంగా కలిసుండి అంతా అయిపోయాక నువ్వు వద్దు పో అని హ్యాండ్ ఇస్తే అలాంటి మోసగాళ్ల కోసం సెక్షన్ 69 ని తీసుకువచ్చారు. ఈ సెక్షన్ అచ్చంగా ఆడవాళ్ళను ప్రేమించారని నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్లతో రిలేషన్ లో ఉండి కొన్నాళ్ల తర్వాత మోసు తీరిపోయాక నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఆ మహిళను వదిలేస్తే న్యాయం కోసం ఆ మహిళ ఈ సెక్షన్ 69 ని ఆశ్రయించవచ్చు. మోసం చేసిన వ్యక్తి మీద ఈ సెక్షన్ పై కేసు పెడితే ఆ మోసం చేసిన మగాడికి కనీసం 10 సంవత్సరాలైనా జైలు శిక్ష పడుతుంది. ఒకప్పుడు బాధిత మహిళలు ఫలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను శారీరకంగా వాడుకున్నాడు, తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు, మాకు న్యాయం చేయమని కోర్టుని ఆశ్రయించినప్పుడు దాన్ని అత్యాచారం కేసు కింద పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి కేసుని అత్యాచారం సెక్షన్ లో కలపకుండా ఈ సెక్షన్ 69 ని తీసుకువచ్చారు. ఈ సెక్షన్ అచ్చంగా ఆడవాళ్లను మోసం చేసే మగాళ్ల కోసం మాత్రమే. ప్రేమించానంటూ వెంటపడి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను పెళ్లి చేసుకుంటా అని చెప్పి రూమ్ దాకా తీసుకువెళ్లి వాళ్లతో శృంగారం చేసి ఆ తర్వాత నువ్వు నాకు వద్దు అని ఆ మహిళలను వదిలేసిన మగాడిని చట్టం కఠినంగా శిక్షించాలని ఈ సెక్షన్ 69 ని తీసుకువచ్చింది. ఇదే కాదు, మహిళలకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్లను తమ అవసరాలకు వాడుకున్న ఈ శిక్ష తప్పదు. 10 సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. అయితే ఇది నిజంగా మోసపోయిన ఆడవాళ్లకు ఓ వరం లాంటిది. కానీ ఇక్కడ నిజమైన బాధిత మహిళలే వచ్చి కంప్లైంట్ ఇస్తారా అన్నదే ప్రశ్న. ఎందుకంటే గతంలో కొందరు మహిళలు తమకు ఫేవర్ గా ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకొని తప్పుడు ఆరోపణలు చేసి మగాళ్ళని ఆ సెక్షన్లలో ఇరికించిన కేసులు చాలానే ఉన్నాయి. ఈ సెక్షన్ కూడా అలా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఈ సెక్షన్ ని అడ్డం పెట్టుకొని మహిళలే అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్లతో శృంగారం చేసి అంతా అయ్యాక వాళ్లే తమని మోసం చేశారని ఈ సెక్షన్ కింద కేసు పెట్టి డబ్బు డిమాండ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా భరించలేక ఆడవాళ్లతో రాజీ ప్రయత్నాలు చేసుకుని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారని ఈ సెక్షన్ ని మిస్యూజ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. ముఖ్యంగా చదువుల పేరుతో హాస్టల్లో ఉండి పేరెంట్స్ కి తెలియకుండా ప్రేమంటూ కలిసి తిరిగి వాళ్ళతో రిలేషన్ లో ఉంటున్నారు ఇప్పటి యువత. అసలు పెళ్లికి ముందు ఇలా కలిసి ఉండటమే తప్పు. తమ కోరికలను తీర్చుకోవటానికి దానికి ప్రేమ అని పేరు పెట్టుకొని ఇలాంటి పనులు ఆడవాళ్లు మగవారు ఇద్దరూ చేస్తున్నారు. తమ కోరికలు తీరిపోయాక ఒకరికి ఒకరు నచ్చకుండా పోతున్నారు. అయితే ఇందులో అబ్బాయిలను సిన్సియర్ గా ప్రేమించి తమ సర్వం వాళ్లకు సమర్పించుకుని మోసపోయిన ఆడవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతోనే ఈ సెక్షన్ 69 వచ్చింది. అందుకే ఇక నుండి ఆడవాళ్లను అనుభవించాలి అని ప్రేమ పేరుతో వాళ్ళ శీలాన్ని దోచుకోవాలని ట్రై చేసే మగాళ్లు ఈ సెక్షన్ ని మైండ్ లో పెట్టుకోండి. ఇక నుండి ఆడవాళ్లను మోసం చేసి వాడుకొని వదిలేయాలి అనుకున్న ప్రతి మగాడికి ఇదొక డేంజరస్ సెక్షనే. అవకాశం ఉంది కదా అని ఇలాంటి తప్పు చేస్తే 10 ఏళ్లు జైల్లో చిప్పకూడు తినాల్సిందే. 10 నిమిషాల సుఖం కోసం ఆశపడితే 10 ఏళ్లు జైలు శిక్ష. ఏది కావాలో మీరే తేల్చుకోండి. ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే గతంలో లాగా ఈ సెక్షన్ ని మిస్యూజ్ చేయకండి. కావాలని మగాడు మోసం చేయకపోయినా అతను మోసం చేశాడని అతనిపై కేసు పెట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేయాలన్న ఆలోచనలు చేయకండి. దీనివల్ల నిజంగా ప్రేమించిన మగాళ్లు భగ్న ప్రేమికులైపోతున్నారు. ఇలాంటి పనులు చేస్తే సమాజంలో ఆడవాళ్లకు ఉన్న విలువ తగ్గిపోతుంది. అసలు చదువుకోవాల్సిన వయసులో ప్రేమ జోలికి పోకండి. ఒకవేళ వెళ్ళినా ఆ ప్రేమలో సిన్సియర్ గా ఉండి వాళ్ళతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోకుండా మీ ప్రేమ నిజమైతే బాగా చదువుకొని లైఫ్ లో సెటిల్ అయ్యి మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్ళండి. అంతేకాని ప్రేమ పేరుతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అబ్బాయి దొరికాడు కదా అని వాళ్ళ పాకెట్ కి కన్నం పెట్టే ఆడవాళ్లు కూడా ఉన్నారు. అదే అబ్బాయి కోసం రోడ్డెక్కి న్యాయం కోరే మహిళలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సెక్షన్ 69 కేవలం పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి చేసుకోకుండా అమ్మాయిని శారీరకంగా వాడుకున్న మగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. పెళ్లి చేసుకుంటా అని మాటివ్వకుండా వాళ్లతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్లకు ఈ సెక్షన్ వర్తించదు. అలా అని అది ఏ కేసు అవ్వదు అనుకోకండి. అలా చేస్తే అది అత్యాచారం కేసు కిందకి వస్తుంది. సో ఏది ఏమైనా వయసు పరుగులు పెడుతుంది కదా అని మీ అడుగులు బెడ్రూమ్ వైపు పడితే శిక్షలు తప్పవు. ఇది ముఖ్యంగా అబ్బాయిలకు. మీరు ఏ అమ్మాయినైనా సిన్సియర్ గా ప్రేమిస్తే వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీరు సిన్సియర్ ప్రేమికుడు అయినా మీ పార్ట్నర్ అలా ఉంటుంది అన్న నమ్మకం లేదు కదా. మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే మరో 4 అబ్బాయిలను మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని మోసం చేసి తిరిగి మీపైనే ఈ సెక్షన్ 69 కేసు పెట్టొచ్చు. అప్పుడు మనసు భగ్నంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అవకాశం ఉంది కదా అని కాలు జారకండి అబ్బాయిలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.